రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. అశోక్, వల్లభనేని వంశీ అరెస్ట్కి రంగం సిద్ధం చేసినట్లుగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విజయవాడకు తరలించే అవకాశం ఉన్నట్టుగా మనకైతే అప్డేట్ వస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి? ప్రస్తుతానికైతే మైహోం భుజాలో ఉన్న వల్లభనేని వంశీ నివాసానికి గన్నవరం పోలీసులు అయితే చేరుకున్నారు. ప్రస్తుతానికి అరెస్ట్ చేస్తారనే సమాచారం ఉంది. ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అరెస్ట్ అయితే చేయలేదు. అది పోలీసులతో వల్లభనేని వంశీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. నాకు అన్ని కేసుల్లో కూడా రిలీఫ్ వచ్చింది. ఆల్రెడీ గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో కూడా ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో ఫిర్యాదుదారు కూడా కేసు వెనక్కి తీసుకున్నారు. అంతేకాకుండా నేను సుప్రీంకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ వేసిన సందర్భంలో మళ్ళీ లోకల్ కోర్టుకు వెళ్ళమని కోర్టు ఆదేశించింది. మళ్ళీ ఏపీ హైకోర్టులోనూ అదే బెయిల్ పిటిషన్, యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నాను. దానికి సంబంధించిన ఫైనల్ జడ్జిమెంట్ అనేది వాళ్ళ రాబోతోంది. ఈ తరుణంలో నన్ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది వల్లభనేని వంశీ పోలీసులతో మాట్లాడుతున్నారు. విజయవాడ డిఎస్పీ గుండం రామకృష్ణ ఆధ్వర్యంలో గన్నవరం పోలీసుల టీం అంతా కూడా ప్రస్తుతం మైహోం భుజాలో ఉన్న వల్లభనేని వంశీ ఫ్లాట్ లో ఉన్నారు. వల్లభనేని వంశీతో కొంత ఆర్గ్యుమెంట్ కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. రాయదుర్గం పోలీసుల సహకారం తీసుకుని, ఎందుకంటే బేసిక్ గా వేరే స్టేట్ లోకి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇక్కడ పోలీసుల సహకారం ఖచ్చితంగా తీసుకోవాలి, అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని రాయదుర్గం పోలీసులు తీసుకుని మైహోం భుజాలోకి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎంటర్ కావడం అనేది జరిగింది. ఎఫ్ బ్లాక్ లో ఉన్న వల్లభనేని వంశీ నివాసానికి పోలీసులు వెళ్ళటం అనేది జరిగింది. ఇప్పటివరకు అయితే ఏ కేసులో వల్లభనేని వంశీ అరెస్ట్ చేయబోతున్నారు అనేది పూర్తి స్థాయి క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే వల్లభనేని వంశీ అనుచరుల నుంచి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఇంకా పూర్తి సమాచారం లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా సమాచారం లేదు. ఆల్రెడీ వాళ్ళ యాంటిసిపేటరీ బెయిల్ కి సంబంధించి ఏపీ హైకోర్టులో జడ్జిమెంట్ వస్తున్న నేపథ్యంలో అరెస్టులు ఉండబోవని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. అందులోనూ సంచలనాత్మకమైన గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి తగలబెట్టిన కేసులో కూడా ఆ కేసులో ఫిర్యాదుదారు ఎవరైతే ఉన్నారో అతను హర్షవర్ధన్, అతను 2 రోజుల క్రితం స్టేట్మెంట్ ఇచ్చాడు. కేసు కూడా వెనక్కి తీసుకున్నాడు. ఆ రోజు అసలు ఇన్సిడెంట్ జరిగిన రోజు నేను లేను, అలాగే నాకు తెలియకుండానే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నా ద్వారా పెట్టించారు, నేను ఉపసంహరించుకుంటున్నానంటూ అతను ఇచ్చిన స్టేట్మెంట్ నేపథ్యంలో కేసు కొంత వీకెన్ అయిపోయిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది ఉండబోదేమో అని అనుకున్నారు. అందులోనూ ఇవాళ ఏపీ హైకోర్టులో కూడా దానికి సంబంధించిన తీర్పు వస్తున్న నేపథ్యంలో కొంత రిలాక్స్ అయ్యారు. ఈ రిలాక్స్ అయిన సందర్భంలోనే ఇప్పుడు ఏపీ పోలీసులు, పర్టికులర్ గా గన్నవరం పోలీసులు హైదరాబాద్ లో ఉన్న వల్లభనేని వంశీ నివాసానికి చేరుకోవటం అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశం అవుతుంది. ఏ కేసు అంటే కొత్తగా ఏమన్నా కేసు ఫైల్ చేశారా, ఇంకేదైనా కేసులో నిందితుడిగా చేర్చారా, ఎందుకు ఇప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు, కేవలం అరెస్ట్ చేస్తున్నారా లేకపోతే సిఆర్పిసి 41 ప్రకారం నోటీసులు ఇచ్చి వెళ్ళిపోతారా, ఇలాంటి అనేక సందేహాలు అయితే ఉన్నాయి. అది వల్లభనేని వంశీ అనుచరులు కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కొంత తర్జన భర్జన పడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఎలాంటి సమాచారం లేకుండా, అంటే ముందస్తు సమాచారం ఎలాంటిది కూడా లేకుండా డైరెక్ట్ గా పోలీసులు రావటం, అంటే గతంలో కోర్టులు అనేక కేసుల్లో కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఏంటంటే ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు సిఆర్పిసి 41 కింద నోటీస్ ఇవ్వండి, పలానా కేసులో పలానా కారణాలతో మిమ్మల్ని విచారించాలనుకుంటున్నామని. అలా విచారించడానికి వచ్చిన తర్వాత మీరు కావాలంటే అరెస్ట్ చేయొచ్చు, కానీ బిఫోర్ మీరు నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేయొద్దు అని చెప్పి గతంలో కూడా ఏపీ హైకోర్టు చెప్పిన పరిస్థితుల్లో బహుశా ఇప్పుడు నోటీసులు ఇచ్చేపోతారా, ఒక నోటీసులు ఇవ్వడానికి అయితే ఇద్దరు కానిస్టేబుల్ వచ్చే సరిపోతుంది. అలా కాకుండా రాయదుర్గం పోలీసుల, అంటే హైదరాబాద్ పోలీసుల సహకారం కూడా తీసుకుని లోపలికి వెళ్ళారు. అది కూడా ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఇక్కడికి వచ్చారు అంటేనే ఖచ్చితంగా అరెస్ట్ జరగబోతోందని తెలుస్తోంది. అసలు వచ్చింది గన్నవరం పోలీసులు అనేది ఇప్పటివరకు ఉన్న సమాచారం, లేదా సిఐడి పోలీసులు ఏదైనా కేసుకు సంబంధించి సిఐడి పోలీసులు కూడా ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చారా అనేది కూడా పూర్తి స్థాయి క్లారిటీ అనేది రావాల్సింది. ఇప్పటి వరకు బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. మైహోం భుజాలో అయితే ఏపీ పోలీసులు ఉన్నారు. సో ఏ కేసులో అరెస్ట్ చేయబోతున్నారు అనేది మాత్రం పూర్తి స్థాయి సమాచారం లేదు. కానీ తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా ఆయన టార్గెట్ గా ఉన్నారు. 2 సార్లు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి బీఫారం తీసుకుని గన్నవరం కాన్స్టిట్యూన్సీ నుంచి ఆయన ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత 2వ సారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. చేరిన తర్వాత కొంత తెలుగుదేశం పార్టీ నేతల పైన తీవ్రమైన విమర్శలు దాడి చేశారు. పర్టికులర్ గా నారా భువనేశ్వర్ మీద, నారా లోకేష్ మీద చేసిన కామెంట్స్ నేపథ్యంలో రెడ్ బుక్ లో కూడా వల్లభనేని వంశీ పేరు తీసుకుంటారు. ప్రధానమైన, అంటే తెలుగుదేశం పార్టీకి ప్రధానమైన టార్గెట్ వల్లభనేని వంశీ అని చెప్తుంటారు. సో ఈ నేపథ్యంలో ఆయన పైన పాత కేసులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసు కావచ్చు, ఇలా వేరు కారణాలతో కేసులు ఫైల్ చేయడం అనేది జరిగింది. సో ఈ కేసుల్లోనే
వల్లభనేని వంశీని మొట్టమొదటి అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత కొడాలి నాని ఇట్లా కొంతమంది పేర్లు కూడా వినిపిస్తూ వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టాప్ 10 లో వల్లభనేని వంశీ కూడా ఉన్నారు. మూడోసారి అంటే 2 సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మూడోసారి అంటే పోయిన ఎన్నికల్లో మాత్రం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. యార్లగడ్డ వెంకటరావు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అంటే యార్లగడ్డ గెలిచిన తర్వాత అంటే వల్లభనేని వంశీ ఓడిపోయిన తర్వాత విజయవాడలో ఉన్న వల్లభనేని వంశీ ఇంటి మీదకి కొంతమంది దాడి చేశారు. రాళ్ల దాడి చేశారు, కారులను ధ్వంసం చేశారు కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. సో ఆ తర్వాత ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన విజయవాడకి ఆ తర్వాత వల్లభనేని వంశీ వెళ్ళలేదు. 1-2 సార్లు అంటే ఎన్నికల్లో పరాజయం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జరిగిన ఒక మీటింగ్ కి ఆ తర్వాత విజయవాడలో తన ఇంటికి ఒక్కసారి మాత్రమే వెళ్లారు వల్లభనేని వంశీ. అప్పటి నుంచి కూడా ఆయన హైదరాబాద్ లోనే ఉంటున్నారు. రాజకీయాలు కూడా దూరంగానే ఉంటున్నారు. ఎందుకంటే రాజకీయ విమర్శలు చేయటం లేదు, ఎక్కడ మీడియాలో కూడా ఆయన కనపడట్లేదు. ఏ ఇష్యూలో అంటే పార్టీకి సంబంధించిన సమావేశాల్లో కూడా వల్లభనేని వంశీ కానీ ఇటు కొడాలి నాని కానీ ఇద్దరు ఎవరు కూడా కనపడటం లేదు, కొంత దూరంగానే ఉంటూ ఉన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కొద్ది కాలం సైలెంట్ గా ఉంటేనే బెటర్ అన్నట్టుగా వాళ్ళు కొంత సైలెంట్ గానే ఉంటున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అలాంటి సందర్భంలో ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ చేయడానికి విజయవాడ పోలీసులు రావటం అనేది ఏ కేసులో పర్టికులర్ గా వల్లభనేని వంశీని అరెస్ట్ చేయబోతున్నారు, ఒకవేళ టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులోనే అరెస్ట్ చేస్తున్నారు, దానికి సంబంధించి కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కోసం దాఖలు చేసిన సందర్భంలో విచారణ జరుగుతున్న సందర్భంలో ఆ కేసు గురించి అరెస్ట్ చేయడానికి వీల్లేదు. అది కాకుండా ఇంకేమైనా వేరే కేసు ఏమైనా ఉందా? సో ఈ అప్డేట్స్ అన్ని కూడా మరి కాసేపట్లో రాబోతున్నాయి. రైట్ అశోక్, వల్లభనేని వంశీ అయితే నాకు అన్ని కేసులకి సంబంధించి బెయిల్ అయితే ఉంది అంటూ చెబుతున్నారు. అయితే విజయవాడ పోలీసులు ఇక్కడ హైదరాబాద్లో రాయదుర్గం పోలీసుల అనుమతి తీసుకున్నారు. రాయదుర్గం పోలీసులు ఏం చెప్తున్నారు అసలు ఈ కేసుకి సంబంధించి? రాయదుర్గం పోలీసులు అనేది కేవలం అసిస్టెంట్స్ మాత్రమే, అంటే వాళ్ళకి దీనికి సంబంధం ఉండదు. బట్ పక్క రాష్ట్ర పోలీసులు ఇక్కడికి వచ్చి ఎవరైనా అక్యూజ్ని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు లోకల్ పోలీసుల సహకారం, లోకల్ పోలీసుల అనుమతి తీసుకోవడం అనేది సాంప్రదాయం. అందువల్ల విజయవాడ పోలీసులు ముందస్తుగానే రాయదుర్గం పోలీసులకి సమాచారం ఇచ్చి ఉండొచ్చు. ఇచ్చి వాళ్ళ అసిస్టెంట్స్ మాత్రమే తీసుకుంటారు. ఎందుకంటే లోకల్ గా ఉన్న ప్రైవేట్ ప్రాపర్టీలోకి అంటే మైహోమ్ భుజా లాంటి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ లోపలికి వెళ్ళాలి అంటే లోకల్ పోలీసుల సహకారం లేకుండా వెళ్ళటానికి వీలు. అందువల్ల సో అసిస్టెంట్స్ కోసం రాయదుర్గం పోలీసుల సహకారం తీసుకుంటారు తప్ప దానికి దీనికి సంబంధం ఉండదు. థ్యాంక్ యూ అశోక్. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు